నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఈ గులాబీ మొక్క నేను నర్సరీ నుండి తీసుకొచ్చి రీపాట్ చేసి నేను ఒక వీడియో చేశానండి. నిన్న ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఈరోజు ఈ మొక్క గురించి నేను చెప్తానండి. దీనికి ఏమేమి ఎరువులను ఇచ్చాను నేను. పువ్వులు చూడండి, ఈ రెమ్మకు 3 పువ్వులు 3 వచ్చినాయి. దీనికి ఒక ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ 2 మొగ్గలు వచ్చినాయి. ఇది ఒక మొగ్గ, ఇది ఒక మొగ్గ, ఇది ఒక మొగ్గ. మళ్ళీ దీనికి కూడా ఇలా ఇలా పువ్వులు, ఇది ఒక పువ్వు వచ్చింది, ఇది ఒక పువ్వు వచ్చింది. ఒక రెమ్మకు ఒక పువ్వు ఇప్పింది, 4 మొగ్గలు వచ్చింది. ఇలా ఈ విధంగా మనకు 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇంకా ఒక 20 మొగ్గల దాకా రెమ్మకు మనకు మొగ్గలు ఉన్నాయండి. ప్రతి ఒక్క రెమ్మకు కింద మొగ్గలు వచ్చినాయి. చూడండి ఏ విధంగా మనకి మొగ్గలు వచ్చినాయో. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క రెమ్మకు మనకి మొగ్గలు వచ్చినాయి. ఈ విధంగా ఇది తీసుకొచ్చి నేను 2-3 నెలలు అయ్యిందండి. చాలా ఈ గులాబీలో నేను చాలా ఫెయిల్ అయ్యానండి. దీనిలో మాత్రం నేను జాగ్రత్తగా కేర్ తీసుకుని ఈ విధంగా నేను దీన్ని మంచిగా పోషకాలను ఇచ్చి నేను ఈ మొక్కను ఈ విధంగా నేను సెట్ చేశానండి. ఇది మనకు ఈ విధంగా చక్కటి పువ్వుల్ని మొక్కల్ని ఇస్తుందండి. ఈ చెట్టుకే చూడండి ఏ విధంగా మనకు పువ్వులు, ఏ విధంగా మనకు చూడండి ఒక రెమ్మకు 3 ఫ్లవర్స్ వచ్చినాయండి. అదేవిధంగా ప్రతి ఒక్క రెమ్మకు మనకు మొగ్గలే వచ్చినాయండి. ఇది కూడా చూడండి ఏ విధంగా ఫ్లవరు వచ్చింది, ఒక రెమ్మకే చక్కగా 4 మొగ్గలు వచ్చినాయి. ఇదే విధంగా ఒక 10-12 పువ్వులు ఇప్పినాయి, ఒక 20 దాకా మొగ్గలు వచ్చినాయండి. ఈ చిన్న కుండీలో నేను పెట్టానండి. దీనికి ప్రత్యేకించి మనం ఏం ఎరువునిచ్చానంటేనండి, కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదండి, ఆ పెంకుల్ని శుభ్రంగా వాష్ చేసి మిక్సీ పట్టి కొంచెం అంత ఈ కాండానికి ఈ చివరి భాగాన ఇచ్చానండి. 15 రోజులకు ఒకసారి ఆ గుడ్డు పెంకులో మిక్సీ చేసిన పొట్టు, ఇంకొకసారి అరటిపండు కొంచెం అంత కట్ చేసి కొంచెం మొక్కకి లాస్ట్ భాగాన కాండానికి చివరి భాగాన కొంచెం ఇలా మట్టి తీసేసి అందులో పెట్టి పైన మట్టి కవర్ చేశానండి. దీనికి నేను ఈ పువ్వులు రావటానికి నేను ఇచ్చిన బలం కొరకు చెట్టుకి ఇవాళ నేను చెప్తున్నానండి. అంత క్రితం సాయిల్ గురించి నేను చెప్పాను, వీడియో చేశాను. ఇప్పుడు దీనికి కేర్ తీసుకుని ఏమి బలాన్ని ఇస్తే ఈ చెట్టు ఇన్ని పువ్వులు వచ్చినాయి, ఎన్ని మొగ్గలు వచ్చినాయో మనకు 30-40 దాకా ఉన్నాయండి. పువ్వులే ఒక 10-12 పువ్వులు ఇప్పినాయి, ఒక 20 మొగ్గల దాకా ప్రతి ఒక్క రెమ్మకు మొగ్గలు వచ్చినాయండి. అరటిపండు బనానా ఇచ్చాను. కోడిగుడ్డు పైనున్న తెల్ల పెంకు మిక్సీ బట్టి అది కూడా కొంచెం ఇచ్చాను. ఒక 1-2 నెలలకు ఒకసారి ఇది ఇస్తూ ఉంటూ చిన్నదండి పటిక చిన్న ముక్క ఎడంగా దీన్ని ఇలా తీసి మట్టిని దానిలో వేసేసి చక్కగా 1 రోజులకి 2 నెలలకు ఒకసారి ఈ 3 పదార్థాలను నేను ఈ చెట్టుకు ఎరువుగా బలాన్ని అందించానండి. 2-3 రోజులకు ఒకసారి ఎక్కువ వాటర్ పోయకూడదు, తేమ ఉందా లేదా అని చూసుకుని వాటర్ని లైట్గా ఇస్తానండి. ఈ విధంగా మనకి ఈ చెట్టు ఈ గులాబీ చాలా నాకు హ్యాపీగా ఉందండి. రెమ్మకు చక్కగా పువ్వులు మొగ్గలు, ఈ విధంగా మనకి ఈ చెట్టు ఇన్ని పువ్వులనిచ్చి ఇన్ని మొగ్గలనిచ్చిందండి. కేవలం మనం ఇచ్చిన ఈ చెట్టుకు ఆ బలం కొరకే ఇన్ని పువ్వులు మనకి వచ్చినాయండి. మనం అరటిపండు ఇచ్చాం, చిన్న పటిక ముక్కలు కూడా ఇచ్చాను. గుడ్డు పెంకు అది మిక్సీ పట్టి కొంచెం పొడుగుని కూడా ఈ ఎడంగా వేసి వాటర్ ఎప్పటికప్పుడే చూసుకుంటూ ఉన్నానండి. ఈ బలం కొరకు ఆ బలాన్ని మనం ఈ చెట్టుకి ఇచ్చి కేర్ తీసుకుంటే ఈ విధంగా నాకు ఈ పూలని ఇచ్చిందండి. నేను సాయిల్ గురించి ఎప్పుడో ఒక వీడియో చేశాను, ఇప్పుడు సాయిల్ గురించి చెప్పలేదండి. నేను
నేను ఇచ్చిన దీనికి ఏమి పోషకాలను ఇచ్చాను, ఈ చెట్టు ఈ పువ్వుని ఏ విధంగా మనకి ఇచ్చింది, నేను ఇచ్చిన పోషకాల గురించే నేను వీడియో చేస్తున్నానండి ఈరోజు. ఈ పోషకాల గురించే ఇదిగో చూడండి ఎంత బాగా ఈ ఫ్లవర్ ఇచ్చింది, చక్కటి మొగ్గలు. మళ్ళీ రేపటికి ఈ రెండు కూడా ఒక మొక్కకే, ఒక రెమ్మకే ఒక ఫ్లవరు, ఇంకా 2 రెడీగా ఉన్నాయి, 3 ఇంకొక 2 మొగ్గలు ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ గులాబీ మొక్క ఈ మనం ఇచ్చిన బలానికి ఈ చెట్టు ఎంత ఇంప్రూవ్ అయ్యిందండి. ఇదండి మన వీడియో. మీలో ఎవరికైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్